నమస్కారం. వెల్ల న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 21న హిందూ సమ్మేళనాన్ని జయప్రదం చేయండి. శావల్యాపురం శ్రీరామ పబ్లిక్ స్కూల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు. ఈ నెల 21న జరగబోవు హిందూ సమ్మేళనము కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ కార్యక్రమానికి అనుసంధానంగా రేపు శుక్రవారం ఉదయం 8 గంటలకు శ్రీ గుంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం వద్ద నుండి భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని హిందూ సమ్మేళనం నిర్వహణా సమితి నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న భారీ బైక్ ర్యాలీలో హిందూ బంధువులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలన్నారు. మనమంతా హిందూ బంధువులం అనే నినాదంతో కులాలు, పార్టీలు, వర్గాలు, ప్రాంతాలు, ఆచారాలు వేరైనా మనమంతా కలిసికట్టుగా ఈ బైక్ ర్యాలీలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. హిందూ సమ్మేళన సాధన కమిటీ ఆధ్వర్యంలో 21/12/2025 జరగబో హిందూ సమ్మేళనం గురించి మరి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. 21/12/2025 అనగా ఆదివారం రోజు మన ఎన్ఎస్పి గ్రౌండ్లో ఉన్న కూరామార్కెట్ పక్కన గల ఖాళీ స్థలంలో హిందూ సమ్మేళనం జరుగుతుంది. ఆ సమ్మేళనానికి మరి హిందూ బంధువులు, ఇతర స్వామి భక్తులు కానీ అందరు కానీ వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదంగా కోరుతున్నాం. అట్లానే మరి ఆ రోజు ముఖ్య అతిథిగా శ్రీ చండేశ్వర సంభాజీ గారు వస్తారు. అట్లానే ప్రధాన వక్తగా శ్రీ భయ్య వాసు గారు, ఆర్ఎస్ఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రచార ప్రముఖ గారు వస్తారు. మరి వారు చక్కటి సమాచారం హిందుత్వం గురించి చక్కటి మంచి మాటల్లో హిందుత్వం గురించి ఏందా, వాటి పరిస్థితి ఏందా, మరి మన హిందుత్వం ఎలా ఇదైపోతుంది, దానికి సంబంధించిన వాక్తి వర్డ్స్ కొన్ని చెబుతారు. దానికి అందరూ కూడా చిన్న పెద్ద అందరూ కూడా వచ్చి ఈ హిందూ సమ్మేళన సాధన సమితి జయప్రదంగా కోరుతున్నాం. ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 సంవత్సరాలైన సందర్భంగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా హిందూ సమ్మేళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా మన వినుకొండ ప్రాంతంలో 21 డిసెంబర్ 2025 ఆదివారం రోజు వినుకొండ నర్సరావుపేట రోడ్ నందు గల ఎన్ఎస్పి గ్రౌండ్స్లో ఉన్నటువంటి కూరగాయల మార్కెట్ పక్కన ఉన్నటువంటి హిందూ సభా ప్రాంగణంలో ఈ యొక్క సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గడప లోపలే కులం, గడప దాటితే మనందరం హిందువులం అనే భావంతో హిందువుగా జీవించు, హిందువుగా గర్వించు అనే విధంగా మన హిందూ బంధువులందరూ కూడా సకుటుంబ సపరివార సమేతంగా ఈ యొక్క హిందూ సమ్మేళన కార్యక్రమానికి విచ్చేసి సభను జయప్రదం చేయాల్సిందిగా కూడా ఆహ్వానిస్తున్నాం. పిల్లలతో సహా బయలుదేరి ఉదయం 9 గంటలకల్లా సభా ప్రాంగణానికి అందరూ కూడా విచ్చేయాలి. మహిళలకి, పురుషులకి ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ సమ్మేళనంలో పాల్గొనేటువంటి అందరికీ కూడా సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ సభకు విచ్చేసి సభ అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ఇంటి దగ్గర ఉండకుండా ప్రతి ఒక్కళ్ళు ఇది మన బాధ్యతగా తీసుకొని చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ఆహ్వానాన్ని మీరు తెలియజేసి మహిళలు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా తరలి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. 21/12 ఆదివారం డిసెంబర్ 12వ తారీఖున హైందవ సమ్మేళన కార్యక్రమం వినుకొండలో 21వ తారీఖున హైందవ సమ్మేళన కార్యక్రమం ఎన్ఎస్పి ఆవరణలో బ్రహ్మాండంగా కనిపెట్టారు. కూడా ఈ కార్యక్రమాన్ని మన హిందూ బంధువులు అందరూ కూడా కుటుంబ సమేతంగా హాజరై దాన్ని విజయవంతం చేయాల్సిన సంస్కృతిగా అందరినీ కోరుతున్నాం. మరి ఈ సందర్భంగా మనం మాట్లాడేదైతే భారతదేశంలో అన్ని సంస్కృతులు కూడా మొదటి హిందూ సంస్కృతి తను చక్కగా బతకమని మంచి సంస్కృతి లేక మంచి క్యారెక్టర్తో, అలాగే ఇతరులను కూడా అందరం సంతోషంగా ఉండాలి, ఉన్నతమైన ఆదర్శమే మన భారతీయత. ఇలాంటి సంప్రదాయాలని, అలాగే మన దేవీ దేవతలను, గుళ్ళని పరిరక్షించడం అంటే ప్రపంచం అంతా సంతోషంగా ఉంటుంది, అందరూ సుఖశాంతితో ఉంటుంది. అలాంటి ఒక గొప్ప లక్ష్యంతో అంటే మన భారతదేశం కానీ ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క విశ్వగౌరవతనాన్ని నిలబెట్టాలి, పూర్వీకించిందని అనే ఉద్దేశంతోనూ, అలాగే హిందూ ధర్మ పరిరక్షణే ధ్యేయంగా జరుగుతున్న ఈ హిందూ సమ్మేళన కార్యక్రమానికి హిందూ బంధువులందరూ కూడా మరి హాజరై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటున్నాం. ఎవరైతే ఇక్కడ మనం భారతదేశంలో ఉన్నారో వీళ్ళందరూ కూడా
హిందూ సంస్కృతికి వారసత్వం గల వాళ్ళు మన పూర్వీకులు అందరూ సంస్కృతి అది. కాబట్టి అలాంటి ఒక సంస్కృతిని పరిరక్షించే ఉద్దేశంతో మన దేవాలయాలను పరిరక్షించుకోవాలని, అందరం బాగుండాలి, విశ్వ కళ్యాణం కోరుకునే ఒక హిందూ ధర్మంగా ఇచ్చిన ఈ పిలుపుని మేరకు ముఖ్యంగా హిందువులు, హిందూ బంధువులు అందరూ కూడా ఆ కార్యక్రమానికి హాజరై దాన్ని విజయవంతం చేసి తద్వారా మన యొక్క హిందూ సంస్కృతి గొప్పగా ప్రగలేటుగా పరిరక్షించే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తుందిగా అందరినీ కోరుకుంటున్నాం. ఈ నెల 21/12/2025 ఆదివారం అనగా వచ్చే ఆదివారం మనకి ఎన్ఎస్పి కాలనీ గ్రౌండ్ నందు హిందూ సమ్మేళన కార్యక్రమం పెద్ద ఎత్తున చేయడానికి హిందూ సమ్మేళన నిర్వహణ సమితి ఆధ్వర్యంలో జరుగుతుంది. అందులో హిందూ బంధువులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అలానే ఆ కార్యక్రమం విజయవంతం చేసుకునే భాగంలో రేపు అనగా శుక్రవారం ఉదయం 19వ తారీఖు శుక్రవారం ఉదయం 8 గంటలకి మన శ్రీ గుండి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం వద్ద నుండి బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో హిందూ బంధువులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. అట్లానే యువత కూడా ఎక్కువ మంది కూడా ఈ బైక్ ర్యాలీలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రార్థిస్తుంది. స్థానిక గీతాంజలి స్కూల్స్ వారు పాఠశాల ప్రారంభించి 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా ప్రారంభించారు. వేడుకలు ప్రారంభోత్సవం సందర్భంగా పట్టణంలో హైడ్రోజన్ బెలూన్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ తేర్ల కృష్ణవేణి మాట్లాడుతూ తమ పాఠశాల ప్రారంభించి ఈ విద్యా సంవత్సరానికి 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలను 2026 జనవరి 9, 10, 11 తేదీలలో నిర్వహిస్తున్నామని, 9న రెసిడెన్షియల్ విద్యార్థులకు, 10న ఈ 25 సంవత్సరాలలో తమ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం, 11న డే స్కాలర్స్ కొరకు నిర్వహిస్తున్నామని తెలిపారు. తమ విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ తప్పక విచ్చేసి ఈ వేడుకలు జయప్రదం చేయవలసిందిగా కోరారు. ఈ వేడుకల ప్రారంభోత్సవ సందర్భంగా చిన్నారులు సిల్వర్ జూబ్లీ చిహ్నంగా వేసిన 25 అను మానవహారం చూపర్లను విశేషంగా అలరించింది. సుబ్బరాయుడు సులోచన మెమోరియల్ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు టి కృష్ణమోహన్ వారి సభ్యుల ఆధ్వర్యంలో స్థానిక నర్సరావుపేట రోడ్డులోని మహాత్మా జ్యోతి బాపులే బీసీ గురుకుల పాఠశాల విద్యార్థులకు క్రీడా పరికరాలు అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ అధ్యక్షులు కృష్ణమోహన్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని, తద్వారా విద్యార్థులు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారని, వారిలోని క్రీడా నైపుణ్యాలు వెలికితీయాలంటే వారికి తగిన క్రీడా సామాగ్రి అవసరమని అన్నారు. అందువలన ఈ రోజు మా ఫౌండేషన్ ద్వారా క్రీడా పరికరాలు అందజేయడం జరిగిందన్నారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేస్తూ ముందుకు వెళ్తామని తెలిపారు. మండల కేంద్రమైన శావలాపురం శ్రీరామ పబ్లిక్ స్కూల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాఠశాల చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ముందుగా పాఠశాల కరెస్పాండెంట్ కేవీఆర్ మోహన్ చంద్ క్రిస్మస్ కేక్ను కట్ చేసి విద్యార్థులకు పంపిణీ చేశారు. శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ కేవీఆర్ మోహన్ చంద్ మాట్లాడుతూ శాంతి సహనంతో కూడిన యేసుక్రీస్తు జీవితం ఆచరణీయమని అన్నారు. విద్యార్థులు వివిధ పండుగల ప్రాధాన్యాలు తెలుసుకోవడం ద్వారా వారి సంస్కృతి, సాహిత్యం గురించి అవగాహన కలుగుతుందని చెప్పారు. యేసుక్రీస్తు జీవితం మనకెంతో ఆదర్శప్రాయమని ఆయన చెప్పారు. Christmas, look at the
పరుపును విడచి పగలు పుట్టిన పగుల రక్షకుడు మన యేసయ్యా. పరుపును విడచి పగలు పుట్టిన పగుల రక్షకుడు మన యేసయ్యా. అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే, అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే. నోటి మాటతో చేసేస్తున్నాడే, తన సైగతో ఆపేస్తున్నాడే. నోటి మాటతో చేసేస్తున్నాడే, తన సైగతో ఆపేస్తున్నాడే. అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే, అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే. తిని ఎదురు చూసే తూరుపేమో చుక్క చూపే. గొల్లలేమో పరుగునొచ్చే, దూతలేమో పొగడవచ్చే. తినొచ్చన్ పాపము నుండి విడిపించన్, నిన్ను నన్ను రక్షించన్. పాపము నుండి విడిపించన్, నిన్ను నన్ను రక్షించన్. నీతి సూర్యుడు ఉదయించన్, తారల జన్ముడు కదిలొచ్చన్. నీతి సూర్యుడు ఉదయించన్, తారల జన్ముడు కదిలొచ్చన్. పాపము నుండి విడిపించన్, నిన్ను నన్ను రక్షించన్. పాపము నుండి విడిపించన్, నిన్ను నన్ను రక్షించన్. చేద్దామా పండుగ చేద్దామా, యేసు ప్రభుని ఆరాధిద్దామా. చేద్దామా పండుగ చేద్దామా, యేసు ప్రభుని ఆరాధిద్దామా. నీతి సూర్యుడు ఉదయించన్, తారల జన్ముడు కదిలొచ్చన్. నీతి సూర్యుడు ఉదయించన్, తారల జన్ముడు కదిలొచ్చన్. పాపము నుండి విడిపించన్, నిన్ను నన్ను రక్షించన్. జగమంతా సంబరమే మొదలాయే ఈ రోజే, జయించే మహారాజే లోక రక్షకుడే. జగమంతా సంబరమే మొదలాయే ఈ రోజే, జయించే మహారాజే లోక రక్షకుడే. ఆకాశమంతా పట్టణుడు, పసివాడిగా పుట్టినాడు. ఆకాశమంతా పట్టణుడు, బాలుడుగా పుట్టినాడు. నిన్ను నన్ను చేరగా వచ్చే యేసునాథుడు. రండి 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 సందడి చేద్దాం రండి, రండి 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 పండుగ చేద్దాం రండి, రండి 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 సందడి చేద్దాం రండి, రండి 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 యేసయ్య రండి. బొల్లాపల్లి మండలంలోని వెల్లటూరు గ్రామంలో వినుకొండ రూరల్ సిఐ, బొల్లాపల్లి మండల ఎస్ఐ సమక్షంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గ్రామాలలో ఫ్యాక్షన్ లేకుండా ఎటువంటి గొడవలకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని, సైబర్ నేరాల గురించి, కొత్త చట్టాల గురించి, మైనర్ పిల్లలపై జరుగు నేరాల గురించి, ఫోక్స్ చట్టం గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు. అదేవిధంగా రోడ్డు భద్రతలో భాగంగా ద్విచక్ర వాహనాలు నడుపు వారందరూ తప్పకుండా హెల్మెట్ ధరించాలని, మద్యం తాగి వాహనాలు నడపరాదని, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని, మైనర్ పిల్లలకు 2 వీలర్స్ ఇవ్వకూడదని, అదేవిధంగా ప్రతి వాహనానికి ఇన్సూరెన్స్ తప్పనిసరి అన్నారు.
శావలపురం మండలంలోని వేల్పూరు గ్రామంలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని గ్రామంలోని వృద్ధులు మహిళలకు నూతన వస్త్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెనుకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బోయపాటి రామాంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామాంజనేయులు గ్రామ ప్రజలతో ఆత్మీయంగా మమేకమై క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. వృద్ధులు మహిళలతో పాటు పిల్లలను కూడా స్నేహపూర్వకంగా పలకరించి పిల్లలను మంచి విద్యతో ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఎంతో ముఖ్యమని, చదివే వారి భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలుస్తుందని వివరించారు. గ్రామంలోని విద్యార్థులకు అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తామని, వారి భవిష్యత్తుకు ఎల్లప్పుడూ తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఇంతటితో వెళ్ళాలని సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాలని కలుసుకుందాం. నమస్కారం.